హలో, బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు నేను మా అబ్బాయి దగ్గర ఉన్నాను. మా మనవరాలు వీడియో తీస్తోంది. ఇప్పుడు నేను పాటోళి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పదార్థాలన్నీ ఏమేమి కావాలో చూసుకుని నేను ఈ గ్లాస్ తోటి పచ్చి శనగపప్పు నానపోసాను. 2 గంటల ముందు నానపోసుకోవాలి పచ్చి శనగపప్పు. దీనికి అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సాల్ట్ మిక్సీ చేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ వేసుకున్న పోపులో వేసుకుంటాం. ఉల్లిపాయ వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. మొత్తం మనకి పాటోళికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. కొంచెం పోపుకి నూనె కూడా కావాలి. శనగపప్పు మిక్సీ చేసుకున్నాను. ఇలా గట్టిగా చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, సాల్ట్, ఉప్పు వేసి మిక్సీ చేశాను. కొంచెం ఇలా చెక్క ముక్క ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగపప్పు దానిలో ఈ కారం కలుపుదాం. మిక్సీ చేసిన కారం. ఇప్పుడు ఇలాగా ఈ శనగపప్పు ముద్దను కారం 2 ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నాను. మూకుడులో నూనె వేసుకుందాం. పాటోళికి నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేసుకుందాం. వేసాను, చాలా పొట్టి చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు పోపు పదార్థాలన్నీ తీసుకున్నాం కదా. నూనె కాగింది, పోపు పెడుతున్నాం. ముందు ఆవాలు వేసుకోవాలి. దీనిలో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. వేస్తున్నాను అంటే కారం దానిలో వేసాం కనుక ఎక్కువ వేయక్కర్లేదు. ఆవాలు చిటపటలాడాయి. మినప్పప్పు, శనగపప్పు, కొంచెం వేగాయి. ఇప్పుడు మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు. పోపు వేగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇది కొంచెం వేగాక అది వేస్తున్నాను. కూడా కొంచెం వేగాయి. మరీ అంత అక్కలేదు వేస్తాం కదా. దీంతో పాటు అది ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమం వేస్తున్నాం. వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోకుండా. సిమ్లో ఉంది కనుక ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇక మళ్ళీ మూత పెట్టుకోక్కర్లేదు. మనం ఇది ఇలా కలుపుకోవాలి. మయమయ్యాను అడుగు అంటకుండా కొంచెం పొడి లాడే వరకు మాడకుండా మనం కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు. ఇలా కలుపుకున్నాం కదా. మళ్ళీ ఇంకో మయమయ్యన్నా 2-3 సార్లు ఇది కలుపుకుంటే అప్పుడు తయారవుతుంది. ఈ పాటోళి ఎక్కువ మా నాన్న వాళ్ళ ఇంట్లో చేసేవారు. అంటే అటు తూర్పు వైపు అనమాట. చాలాసార్లు పాటోళి చేసుకునేవారు అనమాట మా చిన్నతనంలో. అందుకని నేను ఈ పాటోళి మీకు చూపిస్తున్నాను. దీన్ని మీకు ఇంత నూనె అక్కర్లేదు అంటే వేరే రకంగా చూసి ఇంకోసారి చూపిస్తా, నూనె తక్కువలో. పూర్వం వాళ్ళు ఇలా తినేవారు కనుక గట్టిగా ఉండేవారు. ఇప్పుడు ఎవరు తినరు. ఇది నాకు మా కొడుక్కి చాలా ఇష్టం. అందుకని కొడుకు దగ్గరికి వచ్చాను కనుక చేస్తున్నాను. ఇప్పుడు పాటోళి మేము ఉల్లిపాయ తినం అనుకునేవాళ్ళు ఉల్లిపాయ మానేయవచ్చు.
కారం కూడా ఎక్కువే పడుతుంది, మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడు పాటోళి అయ్యింది, ఆ మిగిలిన నూనె కూడా వేసేసాను నేను. పాటోళి అయ్యింది, మనం మాడిపోకుండా మయమయాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే అది సమంగా వేగి బాగా వస్తుంది. ఇప్పుడు చల్లారితే ఇంకా పొడి పొడిలాడుతుంది. ఇది ఉల్లిపాయ వేయకపోతే ఇంకా బాగా పొడి పొడిలాడుతుంది. ఉల్లిపాయ వేసాం కనుక కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు పాటోళి అయ్యింది, తీసుకున్నాను. ఈ పాటోళి ఇలా చేసి అందరూ తింటే చాలా బలంగా ఉంటుంది. ఇలా పాటోళి చేసుకుని మజ్జిగ, మెంతి మజ్జిగ కానీ మజ్జిగ పులుసు కానీ అలాంటివి చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అంచేత మయమయాన్ని ఇలాంటివి చేసుకుని మీరు తిని పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. ఇది కనుక మీకు నచ్చి చేసుకుని తిని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.